Good morning. Biopharmaceutics, Pharmacokinetics. What is biopharmaceutics? Biopharmaceutics defined as the study factors influencing. So in this one, the simply biopharmaceutics defined as the rate and amount of drug. The rate and amount of drug that reaches the systematic circulation. The rate and amount of drug that reaches the systematic circulation. So, and the use of the information to optimize. So this one, what is biopharmaceutics? The rate and amount of drug that reaches the systematic circulation, that one called as a biopharmaceutics. So what is rate and what is amount of drug? అంటే ఎంతైతే డ్రగ్ తీసుకుంటే అంత రేట్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 mg ఉంటుంది, 250 mg ఉంటుంది, 50 mg ఉంటుంది, 100 mg ఉంటుంది, 500 mg ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? ద రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్. సో ద రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ ఎంతైతే డ్రగ్ తీసుకుంటే అంత రేట్ ఆఫ్ సిస్టమాటిక్ సర్క్యులేషన్ జరుగుతుంది. వాట్ ఈస్ సిస్టమాటిక్ సర్క్యులేషన్? What is systematic circulation means? Absorption, distribution, metabolism and excretion. This is the systematic circulation. So the biopharmaceutical defined as the rate and amount of drug to the systematic circulation purposes. So in this one, see biopharmaceutics relationship, physiochemical factors, doses, forms, its effectives. Pharmacological. So అంటే ఏం చేస్తున్నాయి? Biopharmaceutics, the study of relationship between the various physiochemical properties of drug and its dosage form and the effects it produces, pharmacological, toxicological, therapeutic after its administration. Some physiochemical properties of the drugs, its dosage forms. Physiochemicals of properties of drug means tablet hardness and disintegration, dissolution after absorption. Some physiochemical properties of drug, its dosage forms. So hardness ఇవన్నీ కూడా ఏంటంటే some physiochemical factors అనేది ఉంటాయి. So that one entered in the next topic. So next it produces the pharmacological and toxicological effects. Pharmacological means disease మీద పనిచేయటం, against action of drug. Pharmacological means action of drug. Toxicological means effectives and more effectives and negative effectives. Toxicological means negative effectives on cells. అంటే ఎక్కువ సెల్స్ మీద పనిచేసి దాన్ని కన్వర్ట్ డిఫరెంట్ డిసీజెస్ ఏం చేస్తుంది? వేరే డిసీజులు అనేది క్రియేట్ చేస్తుంది. ఆఫ్టర్ ఇట్స్ థెరపీటిక్ అంటే డిసీజ్ కంట్రోల్ చేయటం. థెరపీటిక్ మీన్స్ డిసీజ్ ని కంట్రోల్ చేయటం. ఆఫ్టర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చేస్తుంది? దీస్ బయోఫార్మాస్యూటిక్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది డ్రగ్స్, ఇట్స్ డోసేజ్ ఫార్మ్స్ అండ్ ఫార్మలాజికల్, టాక్సిలాజికల్ అండ్ థెరపీటిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్టర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చేస్తుంది? బాడీలోకి ఎంటర్ అయ్యే ముందు టాబ్లెట్ యొక్క కొన్ని ఎఫెక్టివ్స్ ని అంటే ఎక్స్టర్నల్ ఎఫెక్టివ్స్ ని అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ ఎఫెక్టివ్స్ రెండింటిని కూడా స్టడీ చేస్తుంది. రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డ్రగ్, ఇట్స్ డోసేజ్ ఫార్మ్ ఫ్రమ్ ఇట్స్ ఎఫెక్టివ్స్ టు ప్రొడ్యూసెస్ ఫార్మలాజికల్, టాక్సికలాజికల్ అండ్ థెరపీటిక్ ఆఫ్టర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే మన బాడీలోకి వచ్చిన తర్వాత, బాడీలో రాకముందు ఆ డ్రగ్స్ ని యొక్క డోసేజ్ ఫార్మ్స్ ని స్టడీ చేస్తుంది. అట్ ది సేమ్ టైం వచ్చిన తర్వాత ఎలా యాక్షన్ చేస్తుంది? ఫార్మలాజికల్ మీన్స్ యాక్షన్ ఆఫ్ డ్రగ్ అండ్ టాక్సికలాజికల్ అంటే ఎనీ సైడ్ ఎఫెక్టివ్స్. టాక్సిలాజికల్ మీన్స్ ఎనీ సైడ్ ఎఫెక్టివ్స్ అండ్ థెరపీటిక్ కంట్రోలింగ్ డిసీజెస్ ఇన్ అవర్ బాడీ ఆఫ్టర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ biopharmaceutics is a novel discipline in pharmaceutical sciences. అంటే ఏం చేస్తున్నాం? ఇది ఒక కొత్తది అనమాట. అంటే టు స్టడీ ది వేరియేషన్ టు అరైజ్ ఇన్ డోస్,
response relationship between the same drug administration in different oral and parenteral dosage forms. అంటే ఏంటంటే సింప్లీ ఒకే డ్రగ్ తీసుకోవాలి, ఒకటేమో ఓరల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి, ఒకటేమో పేరెంటల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ డ్రగ్, సేమ్ డోస్, బట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పేరెంటల్ అడ్మినిస్ట్రేషన్. సి దిస్ వన్, follow the cursor. This one, IV bolus injection. IV bolus injection. This one is, for example, see graph, time, plasma drug levels. Plasma drug levels. Time, x-axis, y-axis, time and plasma drug levels. So this one is small dots. This one is oral route. This one is the IV bolus. IV bolus injection అంటే intravenous injection. అంటే what is different between the same drug and same dose, the same drug but different administration, oral administration and IV bolus administration. సో ఈ రెండు తీసుకున్నప్పుడు సో ప్లాస్మా డ్రగ్ లెవెల్స్ IV బోలస్ లో ఎక్కువ ఉంది, ఓరల్ రూట్ లో తక్కువ ఉంది. వై? సో ఇన్ దిస్ వన్ IV intravenous administration. So these drugs say directly entered into the bloodstream. This drug directly entered into the బ్లడ్ స్ట్రీమ్, బ్లడ్ లోకి అనేది పోతుంది. ఎందుకు? ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా బ్లడ్ లోకి పోతుంది కాబట్టి దీని యొక్క ప్లాస్మా డ్రగ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఓరల్ రూట్ అంటే నోటి గుండా తీసుకునేటటువంటి. సో దిస్ డ్రగ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఓరల్ రూట్ ఇంటూ ఏ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, GIT, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే కడుపులోకి పోతుంది. పోయిన తర్వాత ఏం జరగాలి? ఫస్ట్ వన్ డిసింటిగ్రేషన్, డిజాల్యూషన్ అండ్ అబ్జార్ప్షన్. ఈ రెండు జరగాలి. అంటే డిసింటిగ్రేషన్, డిజాల్యూషన్ అండ్ అబ్జార్ప్షన్. సో ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే తక్కువగా జరుగుతుంది. అంటే డిసింటిగ్రేషన్ కావాలి, డిజాల్యూషన్ కావాలి, అబ్జార్ప్షన్ కావాలి. ఈ ప్రాసెస్ లో ఏంటంటే తక్కువగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో అందుకోసం ఏం చేస్తామంటే దీన్ని స్టాండర్డ్ గా తీసుకుంటాం. IV అనేది స్టాండర్డ్ గా తీసుకుంటాం, ఇదేమో శాంపిల్ గా తీసుకుంటాం. సో దీస్ biopharmaceutics studied between oral and parenteral administration, same drug, same dose with different administration, oral and parenteral administration. ఈ రెండు రూట్లకు తీసుకున్నప్పుడు అంటే సో IV డోస్ ఏం చేస్తుంది? దట్ వన్ డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో ఓరల్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్ దిస్ వన్ ఎంటర్డ్ ఇన్ టు ద ఓరల్ టు ఇంటూ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్, ఆఫ్టర్ దట్ డిసింటిగ్రేషన్, డిజాల్యూషన్, ఆఫ్టర్ దట్ అబ్జార్ప్షన్. సో జరగాలి కాబట్టి ఏం జరుగుతుందంటే స్లోగా దీంట్లో కొంత అనేది డ్రగ్ అనేది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అంటే కడుపులో కూడా బయటికి అనేది మనకి వచ్చేస్తుంది. అందుకే ప్లాస్మా డ్రగ్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి, ఐవీకి అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఫార్మకోకైనెటిక్స్? Pharmacokinetics relates changes in concentration of drug within the body with the time after its administration. Pharmacokinetics relates changes in concentration. Pharmacokinetic relates changes in concentration of drug within the body with the time after its administration. అంటే ఇప్పుడు మన బాడీలోకి డ్రగ్ వచ్చిన తర్వాత దాని యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుందా కాదా? అవుతుంది. సో చేంజెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ విత్ టైం. ఎంతలోపు? ఒక విత్ టైం 1 అవర్లో కావచ్చు, 2 అవర్లో కావచ్చు, 3 అవర్స్లో అయితే మినిమం కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఒక డ్రగ్ బాడీలో తీసుకున్న తర్వాత 1 అవర్, 2 అవర్, 3 డేస్ 1 అవర్, 3 అవర్స్ ఆర్ 1 డే ఈ లోపు ఏం జరుగుతుంది? డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు? సో కడుపులోకి వచ్చిన తర్వాత అబ్జార్ప్షన్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మెటబాలిజం జరుగుతుంది, ఎక్స్క్రియేషన్ జరుగుతుంది. అంటే ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఏం జరుగుతుంది? ఒక ప్రాసెస్ టైంలో అంటే 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, ఒక 1 డేను మొత్తానికి ఒక టైంలో ఏం జరుగుతుంది? విత్ టైంలో అది బాడీ నుంచి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏం చెప్తున్నాం ఇప్పుడు? చేంజెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ విత్ టైమ్ ఆఫ్టర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. ఏదైనా కావచ్చు, ఫుడ్ మెటీరియల్ కావచ్చు. బాడీలో తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఒక టైంలో ఆ డైజెషన్ అవుతుంది, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని, విటమిన్స్ కానీ ఇంకా అదర్ టాక్సిక్ కానీ ఏదో ఒకటి ఉన్న ప్రోటీన్ అన్ని సబ్స్టెన్సెస్ అన్ని కూడా అబ్జార్ప్షన్ జరుగుతాయి. యూటిలైజ్ శరీర సెల్స్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, యూటిలైజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ ఈస్ ఎలిమినేషన్.
సో సేమ్ అట్లనే డ్రగ్స్ కూడా బాడీలోకి వచ్చిన తర్వాత సో చేంజెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ విత్ ఎ టైమ్ ఆఫ్టర్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ ఫార్మకోకైనెటిక్స్. సో నెక్స్ట్ వన్ ఫార్మకోడైనమిక్స్. డైనమిక్స్ అంటే ఏం చెప్తున్నావు? ఫార్మకోడైనమిక్ రిలేట్స్ రెస్పాన్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ. అంటే ఏం జరుగుతుంది? కైనెటిక్స్ అంటే ఏం చెప్తున్నావు? చేంజెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ విత్ టైమ్ ఆఫ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ డైనమిక్స్ అంటే కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది బాడీలో. మరి చేంజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే రెస్పాన్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ. రెస్పాన్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ అంటే కాన్సన్ట్రేషన్ చేంజ్ అయ్యేటప్పుడు బాడీలో రెస్పాన్స్ వస్తుందా రాదా? అంటే అసలు ఎందుకు తీసుకుంటున్నాం డ్రగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఉంది, మనకి పారాసిటమాల్ తీసుకుంటున్నాం, డోలో తీసుకుంటున్నాం. బాడీలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ చేంజ్ కావటాన్ని మనం ఏమంటున్నాం? ఫార్మకోకైనెటిక్స్ అంటున్నాం. మరి రెస్పాన్స్ ఏంటంటుందో అంటే డిసీజ్ మీద పని చేయాలిగా, ఫీవర్ని కంట్రోల్ చేయాలిగా. అంటే బాడీలోకి వచ్చింది అంటే రెస్పాన్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మకోకైనెటిక్స్ అండ్ డైనమిక్స్? Kinetics mean the process of in our body, means the drug process of in our bodies. Dynamics means action on diseases. And the simply the pharmacokinetics changes in concentration of drug within the body with the time after its administration. Administration చేసిన తర్వాత ఒక టైంలో బాడీలో కాన్సన్ట్రేషన్ తీసుకున్న డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ కావటాన్ని ఫార్మకోకైనెటిక్స్ అంటారు. వాట్ ఈస్ డైనమిక్? రెస్పాన్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ. మన డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది బాడీలో ఉంది. మరి ఎందుకు తీసుకున్నాం దాన్ని? డిసీజ్ కంట్రోల్ చేసుకోవడం తీసుకున్నాం. అంటే ఏంటి? రెస్పాన్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ. దాన్ని ఏమంటారంటే ఫార్మకోడైనమిక్స్ అనేది అంటారు. సో ఫార్మకోకైనెటిక్స్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి? అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రియేషన్. సో ఎలా ఉంటుంది? ఈ అబ్జార్ప్షన్ అనేది ఎలా జరుగుతుంది? సో వాట్ ఈజ్ అబ్జార్ప్షన్? The process of movement of drug from its site of administration to the systematic circulation is called as a absorption. The process of movement of drug from its site of administration to the systematic circulation is called as a absorption. The process of movement of drug from its site of administration to the systematic circulation is called as a absorption. Absorption అంటే ఏంటి? The site of administration, the process of movement of drug from ఎక్కడి నుంచి పోతుంది? the site of administration. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం? ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఇంటూ ఏ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే కడుపులోకి అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్. కడుపులో పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్ అక్కడే ఉంటుందా? కడుపులో పోయిన తర్వాత అక్కడే ఉంటుందా? ఉండదు. ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్ అక్కడి నుంచి మూవ్మెంట్ అవుతుంది. అంటే ఏం చేస్తుంది? ప్రాసెస్ జరుగుతుంది. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఫ్రమ్ ఇట్ సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్, డ్రగ్ ఫ్రమ్ ఇట్ సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్కడైతే సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసిందో అక్కడిని ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇట్ సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి డ్రగ్ అనేది టు ది సిస్టమాటిక్ సర్క్యులేషన్ టు కాల్డ్ యాజ్ ఏ అబ్జార్ప్షన్. సిస్టమాటిక్ సర్క్యులేషన్ కోసం తీసుకుంటున్నాం, కడుపులో నుండి పోద్ది. సిస్టమాటిక్ సర్క్యులేషన్ అనేది జరగాలి, వాట్ ఎవర్ డ్రగ్స్ ఆర్ ఫుడ్ మెటీరియల్స్. సో ద సింప్లీ వాట్ ఈజ్ అబ్జార్ప్షన్? ద ప్రాసెస్ ఆఫ్ movement of drug from its site of administration to the systematic circulation is called as absorption. The process of movement of drug from its site of administration to the systematic circulation is called as a absorption. So the simply the absorption అనేది మనకి ఎలా జరుగుతుంది అసలు? So the relation between see ఇక్కడ ఏం జరుగుతుంది? టైం, దిస్ వన్ ఈజ్ ద ప్లాస్మా డ్రగ్ లెవెల్స్ ఆర్ ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. దిస్ వన్ ఈజ్ ద టైం, దిస్ వన్ ఈజ్ ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్, x యాక్షన్, y యాక్షన్. See, in this graph
This one is the therapeutic success of a drug, rapidly and completely absorbed drug. Therapeutic success. Therapeutic success ante therapeutic means disease controlled. Therapeutic means disease controlled. అంటే disease అనేది కంట్రోల్ చేయడానికి సక్సెస్ అయింది ఆఫ్ ఏ ర్యాపిడ్లీ అండ్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ డ్రగ్. అంటే మనం తీసుకున్న డ్రగ్ అనేది కంప్లీట్గా ర్యాపిడ్గా కంప్లీట్గా అబ్జర్వ్డ్ డ్రగ్ అనమాట. అబ్జర్వ్డ్ అనేది జరిగిపోయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సబ్ థెరప్యూటిక్ లెవెల్. ఇక్కడ థెరప్యూటిక్ లెవెల్, ఇక్కడ సబ్ థెరప్యూటిక్ లెవెల్. ఇది వచ్చేసి ఏంది, థెరప్యూటిక్ ఫెయిల్యూర్. థెరప్యూటిక్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ డ్రగ్. థెరప్యూటిక్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ స్లోలీ అబ్జర్వ్డ్ డ్రగ్. థెరప్యూటిక్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ స్లోలీ అబ్జర్వ్డ్ డ్రగ్. ఏం చేస్తుంది, డ్రగ్ అనేది స్లోగా అబ్జర్వేషన్ అనేది జరిగింది. థెరప్యూటిక్ ఫెయిల్యూర్ ఎందుకు ఫెయిల్యూర్ అయిందంటే ఆఫ్ ఏ స్లోలీ అబ్జర్వ్డ్ డ్రగ్. అంటే కొంత మాత్రమే డ్రగ్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. ఎందుకు తక్కువ అబ్జర్వ్ చేసుకుంది అనేది నెక్స్ట్ చూద్దాం. సో అంటే ఏం చేస్తుంది, సి హియర్ మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ ఎంఈసి. ఓకే, అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఈ కాదు. మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ అంటే మన బాడీలో డిసీజ్ మీద, దిస్ వన్ థెరప్యూటిక్ లెవెల్ అనమాట. అంటే మన బాడీలో డిసీజ్ మీద పని చేయడానికి కావలసిన కాన్సన్ట్రేషన్, మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్. మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్. సో దిస్ వన్ is subtherapeutic level, this one is the therapeutic level. So this one is the minimum effective concentration. X-axis is time and Y-axis is the plasma drug concentration. So this one is therapeutic success of a drug, of a rapidly completely absorbed drug. This one is the therapeutic failure of a slowly absorbed drug. సో ఇందుకు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నెక్స్ట్ చూద్దాం. ఎందుకు స్లోగా అబ్జర్వ్ జరుగుతుంది, ఎందుకు థెరప్యూటిక్ సక్సెస్. సో ఇన్ దిస్ వన్, వాట్ ఈజ్ అబ్జార్ప్షన్? వాట్ ఈజ్ అబ్జార్ప్షన్? అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ద సింప్లీ వాట్ ఈజ్ అబ్జార్ప్షన్? ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్ from its site of administration to the systematic circulation is called as a absorption. Is called as a absorption. The process of movement of drug from its site of administration to the systematic circulation is called as a absorption. అంటే అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుందంటే, మనం ఎక్కడైతే సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసినామో, ఎక్కడైతే డ్రగ్ తీసుకున్నామో అక్కడి నుంచి ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్ అనేది జరుగుతుంది, అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ జరిగినప్పుడు ఏమవుతుందో, ఒక్కొక్కసారి థెరప్యూటిక్ సక్సెస్ కావచ్చు, థెరప్యూటిక్ ఫెయిల్యూర్ అనేది కూడా కావచ్చు. అంటే ఏంది, దిస్ వన్ ఇస్ ద మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, దిస్ వన్ ఇస్ ద థెరప్యూటిక్ లెవెల్, దిస్ ఇస్ ద సబ్ థెరప్యూటిక్ లెవెల్. అంటే ఒక్కోసారి స్లోగా అబ్జార్ప్షన్ జరగవచ్చు, అంటే థెరప్యూటిక్ ఫెయిల్యూర్ జరగవచ్చు, ఒక్కోసారి కంప్లీట్ ర్యాపిడ్గా అబ్జర్వ్ జరగవచ్చు. సో ఈ రెండింటికి కూడా జరుగుతుంది, బాడీలో ఇలా జరుగుతుంది. అంటే ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇట్ సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు ది సిస్టమాటిక్ సర్క్యులేషన్. ఒక సిస్టమాటిక్ సర్క్యులేషన్ కోసం మనం తీసుకున్న డ్రగ్ అనేది ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్ చేసినా అక్కడి నుంచి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది అసలు? సో దిస్ వన్, అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్ అక్రాస్ ది మెంబ్రెయిన్. మనం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ లోకి పోయిన తర్వాత ఎలా జరుగుతుంది అబ్జార్ప్షన్ అనేది, అసలు ఎలా జరుగుతుంది? అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్ అక్రాస్ ది మెంబ్రెయిన్. సో దిస్ వన్ ఈజ్ మెంబ్రెయిన్ మీన్స్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో దాన్ని ఏమంటామంటే సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అని. సో ప్రొటెక్టింగ్ కవరింగ్ విత్ ఎన్క్లోజెస్. అంటే సెల్ మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ప్రొటెక్టింగ్ కవరింగ్ ఈజ్ ఏ ప్రొటెక్టింగ్ కవరింగ్ విచ్ ఎన్క్లోజెస్ ది సెల్యులర్ ఆర్గానిల్స్. సెల్యులర్ ఆర్గానిల్స్ ఏమేమి ఉంటాయి? సో ద సెల్ మెంబ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లిపిడ్ బైలేయర్ ఎంబెడెడ్ విత్ ద ప్రోటీన్స్. అంటే సెల్ మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది, కన్సిస్ట్ ఆఫ్ ఏ లిపిడ్ బైలేయర్ ఎంబెడెడ్ విత్ ప్రోటీన్స్. అంటే సెల్ మెంబ్రెయిన్ దేంతో ఉంటుందంటే లిపిడ్ బైలేయర్ అండ్ ప్రోటీన్స్ తో కలిగి ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది లిపిడ్ బైలేయర్ అండ్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేది ఉంటుంది. లిపిడ్ బైలేయర్, మెంబ్రెయిన్ ప్రోటీన్స్. సో సి దిస్ వన్, రైట్, దిస్ వన్. సో ఇది యొక్క సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్, అంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్, స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. సో ఎక్స్టర్నల్ అంటే కడుపులో, ఈ ఎక్స్టర్నల్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, కడుపులోకి ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ అనేది లోపల జీర్ణాశయం లోపల, దిస్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో దిస్ వన్ ఈజ్ ద ఇంటర్నల్, అంటే లోపలికి చూసుకున్నప్పుడు జీర్ణాశయం గోడలోకి పోయి చూడలేము కదా, కడుపులోకి అయితే
కాస్త ఏదైనా ఎండోస్కోపీ లాంటివి చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఎలా ఉంది అనేది కనిపిస్తుంది, లోపల ఇంటర్నల్ అనేది కనిపించదు. సో దీని ఎలా ఉంటుంది? సో ఈ సెల్ మెంబ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లిపిడ్ బైలేయర్, సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లిపిడ్ బైలేయర్ అండ్ ఎంబెడెడ్ విత్ ద ప్రోటీన్స్. ఇక్కడ ఉన్నాయి కదా ప్రోటీన్స్, ఈ పెద్దగా కనిపిస్తున్న ఈ రెండు ప్రోటీన్స్ తోటి ఏం చేస్తుందంటే కలిసి ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ దేంతో తయారు చేయి ఉంటుంది? కన్సిస్ట్ ఆఫ్ ఏ లిపిడ్ బైలేయర్ అండ్ ఎంబెడెడ్ విత్ ద ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ తోటి కలిసి ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏం జరుగుతుంది? దిస్ వన్ ఈస్ ద హైడ్రోఫోబిక్ హెడ్స్, హైడ్రోఫోబిక్ టైల్స్. ఈ తోకలు ఉన్నాయి కదా, మధ్యలో ఉన్న తోకలు అనేది హైడ్రోఫోబిక్ టైల్స్. ఈ తోకలు అంటాం అనమాట, హైడ్రోఫోబిక్ టైల్స్. సో దిస్ వన్ ఈస్ ద హైడ్రోఫిలిక్ హెడ్స్. ఈ హెడ్స్ ఈ టైల్స్ అనమాట. సో దిస్ వన్ ఈస్ ద ఇంట్రెన్సిక్ ప్రోటీన్. ఎక్కడ ఉంది? ఈ హైడ్రోఫోబిక్ టైల్స్ అండ్ హైడ్రోఫోబిక్ హెడ్స్ మాత్రమే మధ్య ఉంది. హైడ్రోఫోబిక్ టైల్స్ అండ్ హైడ్రోఫోబిక్ హెడ్స్ బిట్వీన్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఇంట్రెన్సిక్ ప్రోటీన్ అంటాం. ఇంట్రెన్సిక్ ప్రోటీన్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది ఒక్కోసారి బయటికి వచ్చేస్తుంది, కొంచెం లైట్ గా గనుపులాగా ఉంటుంది ఇలా. సో దిస్ వన్ ఈస్ ద ఎక్సెంట్రిక్ ప్రోటీన్. ఇంట్రెన్సిక్ ప్రోటీన్, ఎక్సెంట్రిక్ ప్రోటీన్. సో the plasma membrane or cell membrane consists of a lipid bilayer and embedded with the proteins. This one is the intrinsic protein, this one is the eccentric protein. And in this cell membrane, hydrophobic tiles and hydrophilic heads. సో ఎలా జరుగుతుంది మరి దీంట్లో నుంచి డ్రగ్ అబ్సార్ప్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ లోకి ఎలా డ్రగ్ పోతుంది అనేది మనం చూసుకోవాలి. అంటే ఏం జరుగుతుంది? సో దిస్ లిపిడ్ బైలేయర్ మెయిన్లీ కాంపోజ్డ్. అంటే లిపిడ్ బైలేయర్ దేంతో కాంపోజ్ అవుతుందంటే ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ అండ్ గ్లైకోలిపిడ్స్ తో తయారై ఉంటుంది. సో దీస్ మాలిక్యూల్స్ ఆర్ యాంఫిఫిలిక్ నేచర్ రెండింటికి ఉంటుంది అనమాట. యాంఫిఫిలిక్ నేచర్ తోటి కలిగి ఉంటుంది. దిస్ లిపిడ్ బైలేయర్ ఈజ్ మెయిన్లీ కాంపోజ్డ్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ అండ్ గ్లైకోలిపిడ్స్ అనేది మనకు. దీస్ మాలిక్యూల్స్ ఆర్ యాంఫిఫిలిక్ మీన్స్ బోత్. సో దే కంటైన్ ఏ హైడ్రోఫిలిక్ వాటర్ లవింగ్ హెడ్స్. సో నెక్స్ట్ వన్ అంటే లిపిడ్ బైలేయర్ దేంతో తయారు చేయబడ్డదంటే ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ అండ్ గ్లైకోలిపిడ్స్. ఈ మాలిక్యూల్స్ ఏంది? ఈ మూడు కూడా దీస్ మాలిక్యూల్స్ ఆర్ యాంఫిఫిలిక్ నేచర్. సో ఇన్ దిస్ వన్ దే కంటైన్ ఏ హైడ్రోఫిలిక్. అంటే ఏం చేస్తుంది? దీంట్లో ఆల్రెడీ చెప్పిన. సో హైడ్రోఫోబిక్ టైల్స్ అండ్ హైడ్రోఫిలిక్ హెడ్స్. అంటే హెడ్స్ ఏం చేస్తున్నాయి అండ్ టైల్స్ ఏం చేస్తున్నాయి అంటే సో దే కంటైన్ ఏ హైడ్రోఫిలిక్ heads. They contain a hydrophilic means water loving as well as the hydrophobic tiles, water eating, hydrophilic. So they contain hydrophilic heads, water loving and as well as the hydrophobic tiles, water eating. అంటే వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ అనేది ఉంటాయి. అంటే ఏం చేస్తుంది? ఒకవేళ వాటర్ ఎయిటింగ్ డ్రగ్స్ అయితేనేమో హైడ్రోఫోబిక్ టైల్స్ కొంటే అబ్జర్ప్షన్ జరుగుతుంది. ఒకవేళ వాటర్ లవింగ్ అయితే మనం హైడ్రోఫిలిక్ హెడ్స్ కొంటే అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే వాటర్ లవింగ్ డ్రగ్స్ హైడ్రోఫిలిక్ హెడ్స్ నుంచి అబ్జర్ప్షన్ జరుగుతుంది. ఒకవేళ వాటర్ ఎయిటింగ్ అయితేనేమో హైడ్రోఫోబిక్ టైల్స్ నుంచి అబ్జర్ప్షన్ జరుగుతుంది. హైడ్రోఫిలిక్ హెడ్స్ అండ్ హైడ్రోఫోబిక్ టైల్స్. అంటే హైడ్రోఫిలిక్ హెడ్స్, దిస్ వన్ హైడ్రోఫిలిక్ హెడ్స్, దిస్ వన్ ఈస్ ద హైడ్రోఫిలిక్ హెడ్స్. అంటే ఇది వాటర్ లవింగ్. సో వాటర్ లవింగ్ డ్రగ్స్ ఏమో హైడ్రోఫిలిక్ హెడ్స్ నుంచి అబ్జర్ప్షన్ జరుగుతుంది. ఒకవేళ వాటర్ రేటింగ్ అయితే హైడ్రోఫోబిక్ టైల్స్ నుంచి అబ్జర్ప్షన్ అనేది దీంట్లో జరుగుతుంది. సో అంటే ఏం చేస్తున్నాం? ది సెల్ మెంబ్రెయిన్, ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, సో ద కన్సిస్ట్ ఆఫ్ ఏ లిపిడ్ బైలేయర్ and embedded with the proteins, extrinsic protein, intrinsic protein. In this one consists of a hydrophobic tiles and hydrophilic heads. So this one is the external part, means into gastrointestinal. This one is the internal part. ఎలా అబ్జర్ప్షన్ జరుగుతుంది నుంచి. సో హైడ్రోఫిలిక్ హెడ్స్ వాటర్ లవింగ్. సో ద వాటర్ లవింగ్ డ్రగ్స్ ఆర్ అబ్జార్బ్డ్ త్రూ ది హైడ్రోఫిలిక్ హెడ్ and the water eating drugs are absorbed through the hydrophobic
టైల్స్ గుండా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ దిస్ వన్ ఎంటర్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఆఫ్టర్ అబ్జార్ప్షన్ దట్ డ్రగ్ ఎంటర్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. అబ్జార్ప్షన్ జరిగిందంటే అడిగిపోతుంది బ్లడ్ స్ట్రీమ్ లోకి అనేది పోతుంది. సో ఇన్ దిస్ వన్ proteins, membrane proteins. These are embedded in the cell membrane. Two types: eccentric protein or peripheral protein. Eccentric protein and peripheral protein. Next one, intrinsic protein, integral protein. And eccentric proteins ఎలా ఉన్నాయి? These are attached to the hydrophilic portion of the cell membrane. So eccentric proteins అనేది ఎలా ఉన్నాయి? హైడ్రోఫిలిక్ పోర్షన్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్. ఎక్స్టర్నల్ ప్రోటీన్స్ అనేది ఎక్కడ ఉంది? సి. ఎక్కడ ఉంది హైడ్రోఫిలిక్ ప్రోటీన్స్ అనేది? చూడండి, దిస్ వన్. అంటే ఏం చేస్తుంది? హైడ్రోఫిలిక్ పోర్షన్ అంటే ఏం చేస్తుంది? హైడ్రోఫిలిక్ హెడ్. ఇక్కడ హైడ్రోఫిలిక్ హెడ్ కు తగిలింది, ఇక్కడ హైడ్రోఫిలిక్ హెడ్ అనేది అటాచ్ అయి ఉంది. హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫిలిక్ హెడ్. సో ఇక్కడ ఇంట్రెన్సిక్ ప్రోటీన్ ఎలా ఉంది? హైడ్రోఫోబిక్ టైల్స్ లోకి ఉంది. అంటే ఇదేమో తోకల కతుక్కొని ఉంది. ఎక్స్టర్నల్ ప్రోటీన్ అనేది ఏమో ఎడ్స్ కతుక్కొని ఉంది. ఇంటర్నల్ ప్రోటీన్ అనేది తోకల కతుక్కుంది, అంటే టైల్స్ కతుక్కొని ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం? సో దీస్ ఆర్ extrinsic protein. These are attached to the hydrophilic portion of the cell membrane. అంటే హైడ్రోఫిలిక్ హెడ్స్ తోటి అతుక్కొని ఉంది కాబట్టి ఏం చెప్తున్నాం? These are attached to the hydrophilic portion of the cell membrane. So these are eccentric protein or peripheral proteins. Next one, intrinsic protein and integral proteins. Integral proteins. This one embedded within the cell membrane, and sometimes when the body extended throughout entire membrane, they are called as transmembrane. So this one embedded within the cell membrane. Embedded within the cell membrane. అంటే సెల్ మెంబ్రెయిన్ బయటకు వచ్చిందా? సెల్ మెంబ్రెయిన్ లోనే ఉంది. అంటే సెల్ మెంబ్రెయిన్ లోనే ఉంది, బయటకు అనేది రాలేదు. దీన్ని ఏమంటాం అంటే ఇంట్రిన్సిక్ ప్రోటీన్ ఆర్ ఇంటిగ్రల్ ప్రోటీన్ అనేది అంటాం. సో దిస్ ప్రోటీన్స్ విత్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. దిస్ ప్రోటీన్ విత్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. ఇదేమో బయటకు వస్తుంది, ఇదేమో లోపటే ఉంటుంది. దిస్ వన్ ఇస్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్. సో దిస్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్ అటాచ్డ్ విత్ ది హైడ్రోఫోబిక్ టైల్స్ విత్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. సమ్ టైమ్స్ దీస్ ప్రోటీన్స్ ఆర్ ఎంటైర్ ది సెల్ మెంబ్రెయిన్. అంటే ఇలా టైల్స్ కే ఉంది, ఇంకేం చేస్తుంది? ఇక్కడి నుంచి ఇది మొత్తం కూడా ఇలా ఉంటుంది. సో ఇలా మొత్తం ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేది అంటాం. దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్. మొత్తం కూడా ఆవరించి ఉండటాన్ని ఏమంటాం అంటే ఈ ప్రోటీన్ ని ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్ అనేది అంటాం. సో ఎక్సెంట్రిక్ ప్రోటీన్, ఇంట్రిన్సిక్ ప్రోటీన్. ఎక్సెంట్రిక్ ప్రోటీన్ అటాచ్డ్ విత్ ది హైడ్రోఫిలిక్ ఏరియా, అంటే హైడ్రోఫిలిక్ హెడ్స్ తోటి అటాచ్ అయి ఉంది. ఇంట్రిన్సిక్ ప్రోటీన్ ఈజ్ హైడ్రోఫోబిక్ టైల్స్. సో మీన్స్ దీస్ ప్రోటీన్స్ ఆర్ embedded within the cell membrane. బయటికి విత్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్ లోనే ఉంటుంది. దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ ఇంట్రిన్సిక్ ప్రోటీన్ ఆర్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అండి. సమ్ టైమ్స్ ప్రోటీన్స్ ఆర్ ఎంటైర్ ది సెల్ మెంబ్రెయిన్. ఇది మొత్తం కూడా ఉంటుంది. దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్ మెంబ్రెయిన్ అనేది ఉంటాం. ట్రాన్స్ మెంబ్రెయిన్ అనేది అంటాం అనమాట. దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ మెంబ్రెయిన్. ఎంటైర్ ది మెంబ్రెయిన్, దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్. ట్రాన్స్ membrane proteins. This one is the intrinsic protein, integral protein, and eccentric protein, peripheral proteins. These proteins are called as a membrane proteins, right? So in this one, absorbed. So what is absorption in this one, right? What is absorption? The process of movement of drug from its site of administration to the systematic circulation is called as a absorption. So how to absorption? Through the cell membrane. ఎలా సెల్ మెంబ్రెయిన్ లో ఉంటే అబ్జార్ప్షన్ జరుగుతుంది, దాని కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనేది చూసుకున్నాం. సో దీంట్లో ఏమేమి ఉంటాయి? లిపిడ్ బైలేయర్ ఉంటుంది, ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్సెంట్రిక్ ప్రోటీన్స్ ఉంటాయి. సో అన్ని హైడ్రోఫిలిక్ హెడ్స్ ఉంటాయి, హైడ్రోఫోబిక్ టైల్స్ అనేది ఉంటాయి. దాని నుండి అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, ఫిజికో కెమికల్ ప్రాక్టీస్ ఎఫెక్టింగ్ ది డ్రగ్ అబ్జార్ప్షన్. ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఎఫెక్టింగ్ ఆఫ్ డ్రగ్ అబ్జార్ప్షన్. సో ఎలా జరుగుతుంది అనేది చూడాలి కదా అబ్జార్ప్షన్ అనేది. రైట్, ఎలా జరుగుతుందని చూద్దాం. సో ఇన్ దిస్ వన్, ఫస్ట్ డ్రగ్ సాల్యుబిలిటీ అండ్ డిజాల్యూషన్ రేట్. డ్రగ్ సాల్యుబిలిటీ
డిజాల్యూషన్ రేట్ అనేది అలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ తీసుకున్నాం, సాలిడ్ డోసేజ్ ఫామ్. నెక్స్ట్ దట్ వన్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, కడుపులోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, డిసింటిగ్రేషన్ జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, సాలిడ్ డ్రగ్ పార్టికల్స్ సాలిడ్ డోసేజ్ ఫామ్ నుంచి సాలిడ్ డ్రగ్ పార్టికల్స్ వస్తుంది. అంటే దీని ఏమంటున్నాం, డిసింటిగ్రేషన్ అంటున్నాం. సో ద సాలిడ్ డోసేజ్ ఫామ్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, దట్ వన్ కన్వర్టెడ్ ఇంటూ ఏ సాలిడ్ డ్రగ్ పార్టికల్స్. అంటే ఏం జరుగుతుంది, డిసింటిగ్రేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, డిజాల్యూషన్ అనేది జరుగుతుంది. రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆర్ ది లిపోఫిలిక్ డ్రగ్స్. అంటే ఇక్కడ లిపోఫిలిక్ డ్రగ్స్ అంటే కొవ్వుల్లో కరిగేటటువంటివి, ఫ్లాట్ సాల్యుబుల్ డ్రగ్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది జరుగుతుంది. సో దట్ వన్ ఈస్ డిఫరెంట్. సో దిస్ వన్ ఈస్ సాలిడ్ డోసేజ్ ఫామ్. సో entered into the gastrointestinal tract, after that disintegration, so that converted into a solid dosage particles గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది మరి, సో డ్రగ్ ఇన్ సొల్యూషన్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ డిజాల్యూషన్, నెక్స్ట్ డిసింటిగ్రేషన్ రెండు. సో నెక్స్ట్ వన్ హియర్ ఏం చేస్తుంది, డ్రగ్ ఇన్ ద సొల్యూషన్ ఎట్ ది అబ్జార్ప్షన్ సైట్. అంటే అబ్జార్ప్షన్ సైట్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైన్, కడుపులో. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, లోపలికి రాగానే డిసింటిగ్రేషన్ జరుగుతుంది, అంటే చిన్న పార్టికల్స్ గా పగిలిపోతుంది. నెక్స్ట్ డిజాల్వ్ అవుతుంది కంప్లీట్ గా, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ లో ఉన్న ఫ్లూయిడ్స్ లో కంప్లీట్ గా డిజాల్యూషన్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది, డ్రగ్ ఇన్ ద బాడీ ఎలా ఉంటుంది, పర్మిషన్ అక్రాస్ ది బయోమెమ్బ్రేన్. అంటే ఏం జరుగుతుంది, డ్రగ్స్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. హైడ్రోఫిలిక్ డ్రగ్స్, రేట్ డిటర్మిన్స్ ఆఫ్ ది హైడ్రోఫిలిక్ డ్రగ్స్. అంటే హైడ్రోఫిలిక్ డ్రగ్స్, హైడ్రోఫోబిక్ డ్రగ్స్. హైడ్రోఫిలిక్ డ్రగ్స్ అనేది వాటర్ లవింగ్, హైడ్రోఫోబిక్ అనేది ఫ్యాట్ లవింగ్, వాటర్ ఈటింగ్. రెండు డ్రగ్స్ కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది త్రూ ది హైడ్రోఫిలిక్ హెడ్స్ అండ్ హైడ్రోఫోబిక్ టైల్స్. రెండు ఇటు కూడా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే జరుగుతుంది ద ఫస్ట్ వర్ అసలు డిసింటిగ్రేషన్. సో వాట్ ఈస్ డిసింటిగ్రేషన్ అండ్ డిజాల్యూషన్. సో ఇక్కడ చూద్దాం డిసింటిగ్రేషన్. సో ద డ్రగ్ మే ఆల్సో డిజాల్వ్ బిఫోర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది డోసేజ్ ఫామ్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ రీచింగ్ ది అబ్జార్ప్షన్ సైట్. అంటే ఒకసారి ఏం జరుగుతుందంటే ద డ్రగ్ మే ఆల్సో డిజాల్వ్ బిఫోర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది డోసేజ్ ఫామ్. అంటే బాడీలోకి వచ్చిన తర్వాత డిసింటిగ్రేషన్ జరగముందు కూడా అబ్జార్ప్షన్ జరగవచ్చు. డిసింటిగ్రేషన్ జరగముందు కూడా డిజాల్వ్ కావచ్చు. ద డ్రగ్ మే ఆల్సో డిజాల్వ్ బిఫోర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది డోసేజ్ ఫామ్. అంటే ఏం జరుగుతుంది, డోసేజ్ ఫామ్ అనేది డిసింటిగ్రేషన్ కాకముందు కూడా డిజాల్వ్ కావచ్చు. ఎందుకు డిజాల్వ్ అవుతుంది అలా అంటే ఏం జరగాలి, అసలు ఫస్ట్ డిసింటిగ్రేషన్ జరగాలి, నెక్స్ట్ డిజాల్యూషన్ జరగాలి. కానీ ఒకసారి ఏం జరుగుతుందంటే డిజాల్వ్ అవుతుంది. అంటే బిఫోర్ ఆఫ్టర్ రీచింగ్ ది అబ్జార్ప్షన్ సైడ్, నోట్లో పెట్టుకోగానే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే నోట్లోనే కరిగిపోవచ్చు. మరి ఎందుకు కరుగుతుంది, దానివల్ల ఏంది అంటే టాబ్లెట్ యొక్క హార్డ్నెస్ అనేది ఉంటుంది. హార్డ్నెస్ అంటే గట్టిగా ఉండటం. సో టాబ్లెట్ హార్డ్నెస్ కనుక తక్కువగా ఉంటే నోట్లో పెట్టుకోగానే కరుగుతూ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది, ద డ్రగ్ మే ఆల్సో డిజాల్వ్ బిఫోర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది డోసేజ్ ఫామ్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రీచింగ్ ది అబ్జార్ప్షన్ సైట్. అంటే బిఫోర్ అబ్జార్ప్షన్ సైట్ రీచ్ కాకముందు, రీచ్ అయిన తర్వాత. అంటే ఏం చేస్తాను, ఒక టాబ్లెట్ తీసి నోట్లో పెట్టుకుంటాను. సో అబ్జార్ప్షన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాను. ఎక్కడికి అడ్మినిస్ట్రేషన్ చేస్తాను, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాను. అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ అంటే అడ్మినిస్ట్రేషన్, సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి పోకముందు, పోయిన తర్వాత, డిసింటిగ్రేషన్ జరగకముందే డిజాల్వ్ కావుతుంది. ఎందుకు అవుతుందంటే టాబ్లెట్ యొక్క హార్డ్నెస్ గనక తక్కువగా ఉంటే డిజాల్వ్ అనేది జరుగుతుంది. డిసింటిగ్రేషన్ జరగకముందే డిజాల్వేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ వన్ కాల్డ్ యాజ్ ఏ డిసింటిగ్రేషన్, దట్ సాలిడ్ డోసేజ్ ఫామ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ సాలిడ్ పార్టికల్స్, దట్ వన్ కాల్డ్ యాజ్ ఏ డిసింటిగ్రేషన్ అనేది అంటాం. Dissolution rate, so the amount of solid substance that goes into a solution for unit time under standard condition of temperature with pH and solvent composition and
కాన్స్టాంట్ సాలిడ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు, సింప్లీ మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఉన్న సాల్వెంట్. ఏం సాల్వెంట్ ఉంటుంది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో? యాసిడ్స్ ఉంటాయి, కామన్ గా యాసిడ్స్ ఉంటాయి, మనం తీసుకున్న వాటర్ కంటెంట్ కావచ్చు, ఎనీ అదర్ ఫ్లూయిడ్స్ అనేది మన బాడీలో ఉంటాయి, సాల్వెంట్ కాంపోజిషన్. మరి పిహెచ్ ఎలా ఉంటుంది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో అంటే మినిమం 4 to 5.5, 3 నుంచి మినిమం 3 నుంచి ఉండాలి. 3 కంటే తక్కువైందంటే యాసిడ్ ఆల్రెడీ బఫర్స్ లో చూసినాం. 0 to 3 యాసిడ్, 0 to 7 యాసిడ్, 7 to 9 అనేది బేస్. కానీ 0 to 3 అనేది యాసిడ్ మనం తీసుకోవద్దు. ఎందుకో? అల్సర్ అనమాట. 3 బిలో కిందికి వస్తుందంటే 2, 1 వచ్చిందంటే ఏంది? కాన్సన్ట్రేషన్, యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్టు. సో అట్లా 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చిందంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసం ఏంటంటే పిహెచ్ ఎంత ఉండాలి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ లో? మినిమం 4, 4.5, 5, 5.5, 6 అనేది మనకి దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి, పిహెచ్ అనేది ఉండాలి. విత్ స్టాండర్డ్ టెంపరేచర్ అంటే కండిషన్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే మన బాడీలో ఫ్లూయిడ్స్ సాల్వెంట్ కాంపోజిషన్, దానికి ఒక పిహెచ్ ఉంటుంది స్టాండర్డ్ గా, దానికి ఒక టెంపరేచర్ ఉంటుంది. సో దట్ ఏంది? సొల్యూషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ సాలిడ్ సబ్స్టెన్స్, ఎంతైతే అమౌంట్ తీసుకుంటావో ఆ సాలిడ్ సబ్స్టెన్స్ దట్ గోస్ ఇంటూ ఏ సొల్యూషన్ ఫర్ యూనిట్ టైం. ఒక యూనిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో 300 ml ఉంది, కడుపులో 300 ml ఉంది. సో సొల్యూషన్ దట్ వన్ గోస్ ఇంటే సొల్యూషన్ ఫర్ యూనిట్ టైం అంటే 100 టెంపరేచర్ అంటే 100 ml లో కరిగిపోవటానికి ఎంత టైం పడుతుంది? 300 ml ఉంది కదా, 300 ml లో మిక్స్ కావాలా అంటే 100 ml కి మిక్స్ కావడానికి ఎంత టైం పడుతుంది? ద అమౌంట్ ఆఫ్ సాలిడ్ సబ్స్టెన్స్ దట్ గోస్ ఇంటూ ఏ సొల్యూషన్ ఫర్ యూనిట్ టైం. ఒక యూనిట్ లో కరిగిపోవటానికి ఎంత టైం పడుతుంది అండర్ స్టాండర్డ్ కండిషన్ ఆఫ్ టెంపరేచర్, పిహెచ్ అండ్ సాల్వెంట్ కాంపోజిషన్. కాన్స్టాంట్ సాలిడ్ సర్ఫేస్ ఏరియా, కాన్స్టాంట్ సాలిడ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? మనం ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు దానికి ఒక సర్ఫేస్ ఏరియా ఉంటుంది, దాని అనేది ఫస్ట్ డిసింటిగ్రేషన్ జరుగుతుంది, నెక్స్ట్ డిజాల్యూషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు? సాల్వెంట్ కాంపోజిషన్ అంటే కడుపులో ఉన్న గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ అండ్ పిహెచ్, రైట్ అనేది పిహెచ్. ఫస్ట్ వన్ ఇస్ పిహెచ్ అనేది ఎలా ఉంటుంది, రైట్? పిహెచ్ అనేది ఎలా జరుగుతుంది, పిహెచ్ అనేది మనకి ఎలా ఉంటుంది కూడా చూసుకోవాలి. ఆ పిహెచ్ కూడా స్టాండర్డ్ అనేది ఉండాలి మనకి, ఆ స్టాండర్డ్ ప్రకారమే ఇది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, సో డిసింటిగ్రేషన్, డిజాల్యూషన్ రెండు కూడా. డిసింటిగ్రేషన్ మీన్స్ దట్ వన్ గోస్ ఇంటూ ఏ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అబ్జార్ప్షన్, దట్ వన్ డిజాల్వ్స్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్. దిస్ వన్ ఎఫెక్టివ్ ఫర్ ది హార్డ్నెస్ ఆఫ్ టాబ్లెట్స్. టాబ్లెట్ కనుక హార్డ్నెస్ తక్కువగా ఉంటే ముందే డిజాల్వ్ కావచ్చు. ఒకవేళ టాబ్లెట్ యాక్యురేట్ గా ఉంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ పోయిన తర్వాత డిసింటిగ్రేషన్ జరుగుతుంది. మరీ ఎక్కువగా హార్డ్నెస్ ఉందనుకోండి డిసింటిగ్రేషన్ జరగదు, డిజాల్యూషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వన్, the pH already చెప్పిన. So the pH theory explains simple term the process drugs absorption from the GIT, gastrointestinal tract లో నుంచి డ్రగ్ అబ్జర్ప్షన్ జరిగేది, డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ది బయాలజికల్ మెంబ్రేన్ అనేది జరుగుతుంది. సో ఎంత ఉంటుంది? మినిమం 5 to 7.5 అనేది pH అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్, biomembrane. This one is the biomembrane for a drug to be absorbed and distributed into the organs and tissues and eliminated from the body. So it must pass through the one or more biological membrane various locations. అంటే ఏం జరుగుతుంది? ఒక్కోసారి వేరియస్ లొకేషన్స్ నుంచి, డిఫరెంట్ లొకేషన్ నుంచి కూడా బయోమెమ్బ్రేన్స్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, తర్వాత ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏం చేద్దాం? బయోమెమ్బ్రేన్ లో నుంచి ప్లాస్మా మెంబ్రేన్, సెల్ మెంబ్రేన్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ సెల్ మెంబ్రేన్స్ లో లోపలికి పోవటం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జార్ప్షన్ అయింది, డిస్ట్రిబ్యూషన్ కావాలి, మెటబాలిజం కావాలి, ఎక్స్క్రియేషన్ కావాలి. అక్కడ ఏదైతే సెల్ మెంబ్రేన్స్ ఉంటాయో వాటిని అన్నిటి కూడా అబ్జార్ప్షన్ అవుతుంది, ఎలిమినేషన్ అవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఇలా ఒక్కొక్కటి అనేది బయోమెమ్బ్రేన్స్ లో కూడా జరుగుతూ ఉంటుంది.